ప్రియా చౌదరి నా ఇంటికి వచ్చిందంటే, అంత గొప్పవాడు నన్ను ఎత్తుక్కుంటూ వచ్చిందంటే నాలో ఏదో క్వాలిటీ చూసి వచ్చింది. ఆ క్వాలిటీని నేను చాలా జాగ్రత్తగా నేను తనకి ప్రజెంట్ చేయాలని అనుకోవడం మర్చిపోయి ఏం చేస్తారంటే, వేస్ట్ అండి బాబు, పైకట కనపడుతుంది కానీ అబ్బో ఇంట్లో ఎన్నున్నాయో, ఒంట్లో ఎన్నున్నాయో, బయట ఎన్నున్నాయో, ఆఫీస్లో ఎన్నున్నాయో, అబ్బో వేస్ట్ అండి అని మాట్లాడడం మొదలు పెడతారు. అక్కడ ఏమవుతుంది, నా క్యారెక్టర్ ఎప్పుడు దిగజారద నాగరాజు గారు గుర్తుపెట్టుకోండి. ఎందుకు అనంటే, పడిన లేచిన కెరటాన్ని. అర్థమైందా? కాబట్టి నాకేం కాదు, బట్ నీ క్యారెక్టర్ బయటకు వచ్చేస్తుంది. నా దృష్టిలో ఒకసారి నీ క్యారెక్టర్ ఏంటనేది బయటకు వచ్చేసిన తర్వాత నేను నిన్ను రీచ్ అవ్వడానికి ఒక జీవితకాలం, నీ జీవితకాలం పడుతుంది. గుర్తుపెట్టు. అక్కడే ఏమవుతుంది, ఒక మంచి స్నేహితురాల్ని నువ్వు కోల్పోయావు. అండర్స్టాండ్? నాగరాజు ఉన్నాడు, నాకే ఏ హెల్ప్ ఉన్నా సరే నిమిషాల ప్రకారం వచ్చేస్తాడు, నిమిషాల ప్రకారం చేస్తూ ఉంటాడు. చేస్తున్నాడు కదా అని చెప్పేసి అని వస్తాయి అదవా ఏదంటే అది, నేను ఒక్క మాట మాట్లాడంటే నిమిషాల ప్రకారం ఉరుక్కుంటూ వస్తాడు అని మాట్లాడాను అనుకోండి, టైం చూసి దెబ్బ కొడుతాను. అదే నేను నాగరాజుని ఒక్క ఫోన్ కాల్ చేస్తేనమ్మా బిడ్డ ఎక్కడున్నా కానీ నా కోసం పరిగెట్టుకొస్తాడు అని జీవితాంతము. మాటే మాటే చూడండి, మాట చూడు. జీవితాంతము ఎక్కడున్నా సరే, ఏ నిమిషం ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా సరే, అమ్మ ఏం కావాలి అని పరిగెట్టుకొని వస్తారు. మాట అదుపు, అదుపు, మాట పొదుపు.